వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కామన్గా కోడింగ్ మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారు దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇగ్నోరింగ్ డాక్యుమెంటేషన్. సో చాలామంది ఓన్లీ ట్యూటోరియల్స్ మీద ఫాలో అవుతున్నారు కానీ డాక్యుమెంటేషన్ చదవట్లేదు సరిగా. సో నెగ్లెక్టింగ్ టు రీడ్ డాక్యుమెంటేషన్ అండ్ రిలయింగ్ సోల్లీ ఆన్ ట్యూటోరియల్స్ ఆర్ స్టాక్ ఓవర్ఫ్లో కెన్ హిండర్ ఏ కోడర్స్ గ్రోత్. మీ గ్రోత్ ఉండాలంటే మీరు కోడింగ్ సైడ్ వెళ్ళినప్పుడు డాక్యుమెంటేషన్ చదవండి. అక్కడ ఏం మ్యాటర్ ఉందో ఇప్పుడు మీరు వన్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా డాక్యుమెంటేషన్ చదవాల్సిందే. సో మీరు డాక్యుమెంటేషన్ చదువుకోవడం అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. డాక్యుమెంటేషన్ ప్రొవైడ్స్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎ లైబ్రరీ అండ్ కెన్ హెల్ప్ సాల్వ్ ప్రాబ్లమ్స్ మోర్ ఎఫెక్టివ్లీ. డాక్యుమెంటేషన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లైబ్రరీస్ కానీ తర్వాత మోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎఫెక్టివ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది డాక్యుమెంటేషన్ అనేది. తర్వాత ఓవర్ కాంప్లిమెంటింగ్ సొల్యూషన్స్. సో చాలామంది మనం చేసిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ని కూడా ఓవర్ కాంప్లిమెంట్ చేసుకోవడం, కాంప్లెక్స్ వేలో ఆలోచిస్తారు. సో సింపుల్ వేలో ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఆప్టిమిస్టిక్ వేలో ఆన్సర్ రాబట్టడానికి చూడరు. సో సమ్టైమ్స్ న్యూ కోడర్స్ టెన్ టు ఓవర్ కాంప్లికేట్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్. సో ఓవర్ కాంప్లికేట్ సొల్యూషన్స్ ఎవరైతే కొత్తగా ఉంటారో ఇప్పుడు కోడింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఓవర్ కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ సైడ్ వెళ్తారు. సో సింప్లిసిటీ ఈజ్ ఆఫ్టెన్ బెటర్. సింప్లిసిటీ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎసెన్షియల్ టు లుక్ ఫర్ ద మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఎఫెక్టివ్ వే టు అచీవ్ ఎ గోల్. మనం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ఎఫిషియెంట్ వేలో మనం ఏమనుకుంటున్నామో అచీవ్ చేయడానికి మన గోల్ ఏంటి, ఆ గోల్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. సో మన గోల్ ఏంటి ఇక్కడ సొల్యూషన్ కనుక్కోవడం. సో దాన్ని సింపుల్ వేలో ఆప్టిమిస్టిక్ వేలో ఏ అల్గోరిథం యూజ్ చేస్తే బాగుంటుందో అదే ఆలోచించండి. ఓకే, కాంప్లెక్స్ ఆన్సర్స్ వద్దు మనకి. తర్వాత కాపీయింగ్ అండ్ పేస్టింగ్ కోడ్. చాలామంది మిస్టేక్ చేసేదంటే ఇదే, అసలు కోడ్ ఏం రాస్తున్నామో ఆలోచించరు, అసలు కోడ్ ఏ విధంగా వస్తుందో తెలియదు, ఆ లాజిక్ ఎలా ఉందో తెలియదు, పక్క కామెంట్స్ పెట్టి రాయరు, కాపీ చేస్తారు పేస్ట్ చేసేస్తారు కోడ్, దానివల్ల మీకేం వస్తుంది. సో కాపీయింగ్ అండ్ పేస్టింగ్ కోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ వితౌట్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ వర్క్స్ ఈజ్ ఏ కామన్ మిస్టేక్. సో ఏంటి ఇంటర్నెట్లో గూగుల్లో దొరుకుతుంది, చాట్ జీపీటీ వచ్చింది, ఆ కాపీ పేస్ట్ ఓకే మీకు అండర్స్టాండ్ అయితే ఓకే, కానీ కాపీ పేస్ట్ చేస్తే మీకేం వస్తుంది అక్కడ నేర్చుకోవడం. సో దిస్ అప్రోచ్ మైట్ సాల్వ్ అన్ ఇమ్మీడియట్ ఇష్యూ బట్ ఇట్ డస్ నాట్ ప్రమోట్ లెర్నింగ్. సో మీకు ఇదేమనిపిస్తుంది, ఏదైనా ప్రజెంట్ ఏదో ఇష్యూ వచ్చింది దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారు అప్పటికప్పుడు కాపీ పేస్ట్ చేసి, కానీ మీరు ఏం నేర్చుకుంటున్నారు దానివల్ల, నేర్చుకోలేరు కదా. సో ఇట్స్ ఎ క్రూషియల్ టు టేక్ ద టైమ్ టు అండర్స్టాండ్ ద కోడ్ అండ్ అడాప్ట్ ఇట్ యువర్ స్పెసిఫిక్ నీడ్స్. సో మీరు టైం తీసుకోండి, కోడ్ని అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకోండి, ఏం నీడ్స్ దానికి తగ్గట్టు మీరు చేస్తున్నారు లేదా ఆలోచించండి. తర్వాత నాట్ టెస్టింగ్ కోడ్, స్కిప్పింగ్ టెస్టింగ్ అండ్ నాట్ రైటింగ్ యూనిట్ టెస్ట్ అండ్ కెన్ లీడ్ టు కోడ్ దట్స్ ప్రోన్ టు బగ్స్. సో చాలామంది మీరు రాసిన కోడ్ మీరే కరెక్ట్ అనుకుంటారు. సో టెస్ట్ చేయాల్సిందే, టెస్టింగ్ చేయట్లేదు చాలామంది, యూనిట్ టెస్ట్ చేయండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ బగ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో మీరు రాసిన కోడ్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ దానిలో కరెక్ట్ ఉందా లేదా ప్రాపర్ వేలో ఉందో తెలియదు కదా. తర్వాత ఆల్ కోడర్స్ షుడ్ లెర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ఇన్కార్పొరేట్ ఇట్ ఇన్ టు దేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. అందరూ టెస్టింగ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. తర్వాత ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు టెస్టింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మిస్టేక్ కూడా చేస్తున్నారు చాలామంది. తర్వాత నాట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఏ లాట్ ఆఫ్ కోడర్స్ ఆఫ్టెన్ హెజిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ వెన్ దే ఎన్కౌంటర్ ప్రాబ్లమ్స్. చాలామంది ఏదైనా ప్రాబ్లం వస్తే అడగడానికి ఇబ్బంది పడతారు, మోమాట పడుతుంటారు. అడగాలి, మనకి రానప్పుడు కొన్ని ఏదైనా తెలియనప్పుడు తెలుసుకోండి, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందో తెలుసుకోండి, మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారో వాళ్ళ అప్రోచ్ కూడా తెలుసుకోండి. హౌఎవర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ ఆర్ ఆన్లైన్ కమ్యూనిటీస్ కెన్ యాక్సిలరేట్ లెర్నింగ్ అండ్ హెల్ప్ ఓవర్కమ్ అబ్స్టాకిల్స్ మోర్ ఎఫిషియెంట్లీ. సో ఇలా మీరు ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ నుంచి ఆన్లైన్ కమ్యూనిటీస్ నుంచి మీరు నేర్చుకుంటే తర్వాత ఏమన్నా అబ్స్టాకిల్స్ వచ్చి వాళ్ళ నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో మీరు హెల్ప్ చేసుకొని ఓవర్కమ్ చేయొచ్చు అబ్స్టాకిల్స్ ఏమైనా వస్తాయి మంచి వేలో. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్స్ని కూడా హెల్ప్ తీసుకోండి, తప్పు లేదు, అడగండి. ఓకే, సో ఈ కామన్గా ఈ 5 మిస్టేక్స్ చేస్తున్నారు, వీటిని మీరు ఓవర్కమ్ చేయాలి. సో వీటిని ఓవర్కమ్ చేయాలి. ఈ వీడియో అందుకే తీసుకొచ్చాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours+
రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.